నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. నేను యమున. మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే గీతా యూనివర్సిటీ ఎలా భిన్నంగా ఉంటుంది, గీతా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ రికార్డ్ ఎలా ఉన్నాయి, అలాగే గీతా యూనివర్సిటీలో అందిస్తున్న ముఖ్య కోర్సులు ఏమిటి, వీటి గురించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు గీతా యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ చందు గారు. చందు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చందు గారు, అసలు ముందుగా మాట్లాడాలంటే గీతా యూనివర్సిటీకి ఇతర యూనివర్సిటీలతో పోలిస్తే ఏంటి డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు? డిఫరెన్స్ అంటే మేడం, ఇది గీతా యూనివర్సిటీ అనేది మనకి పానీపట్, ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఉంది మేడం. ఇది ఢిల్లీకి నియర్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, దీంట్లో ఈ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ అనే దానికంటే కూడా ఒక రీసెర్చ్ సెంటర్, ఐటీ రీసెర్చ్ సెంటర్ లాంటిది అనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంటెక్ అనేది చాలా తక్కువ, లిమిటెడ్ స్ట్రెంత్. అంటే ఒక 240 మెంబర్స్ మాత్రమే ఇయర్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి 240 మెంబర్స్ని తీసుకుంటారు. ఈ 240 మెంబర్స్లో కూడా ఒక సౌత్ నుంచి ఒక 100, నార్త్ నుంచి ఒక 100, అలాగే ఫారినర్స్ ఒక 40, ఇలా టోటల్గా ఒక 240 అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారన్నమాట. అంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఎందుకు తీసుకుంటారు అంటే, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రతి స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే గీతా యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్కి మ్యాక్సిమం ప్లేస్మెంట్తో బయటికి రావాలనే కాన్సెప్ట్తో వీళ్ళు లిమిటెడ్ ఇంటెక్ని మెయింటైన్ చేస్తారండి. మీరు ఇండియాలో చాలా యూనివర్సిటీస్ తీసుకుంటే మనకి వేలల్లో ఇంటెక్ ఉంటుందన్నమాట. అంటే 5,000, 6,000, 10,000, 20,000 ఇట్లా ఒక లిమిట్ అనేది లేకుండా ఎంతమంది వచ్చినా అడ్మిషన్ తీసుకునే ప్రాసెస్ అనేది చాలా యూనివర్సిటీస్లో ఉంది. సో దాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి గీతా యూనివర్సిటీ అనేది అసలు వాటికి వీటికి సంబంధం లేకుండా ఇంటెక్ అనేది చాలా లిమిటెడ్ ఇంటెక్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ప్లేస్మెంట్ అనేది కూడా 100% ఎష్యూరెన్స్ అనేది ఉందన్నమాట. స్టూడెంట్ ఇంత జీపీఏ మెయింటైన్ చేస్తే 7.5 సిజిపిఏ మెయింటైన్ చేసాడంటే ఇంజనీరింగ్లో డెఫినెట్గా ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది కాబట్టి కమ్యూనికేషన్ అనేది స్టూడెంట్కి చాలా ప్లస్ పాయింట్ అనమాట. కమ్యూనికేషన్ మెయిన్గా కమ్యూనికేషన్. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు చాలామంది మన హైదరాబాద్లో ఉన్న కాలేజీల్లో జాయిన్ అవుతూ ఉంటారు, రకరకాల వేరే స్టేట్స్లో ఇట్లా వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు కదండి. సో వీటితో కంపేర్ చేసినప్పుడు మనకి ఢిల్లీలో ఉన్న పిల్లలకి రిమైనింగ్ స్టేట్స్లో ఉన్న పిల్లలకి కమ్యూనికేషన్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో చదివిన పిల్లలు దాదాపు అందరూ తెలుగే మాట్లాడతారు కాబట్టి వాడు కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉండదు. అలాగే మంచి యూనివర్సిటీ, మంచి ప్రైమ్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పిల్లలకు కూడా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మంచి కమ్యూనికేషన్తో స్టూడెంట్ బయటకు వస్తాడండి. అసలు గీతా యూనివర్సిటీలో అందిస్తున్న ముఖ్య కోర్సులు ఏంటి? గీతా యూనివర్సిటీలో ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ లాగా సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్ ఇట్లా అన్ని రకాల ప్రోగ్రామ్స్ అనేవి లేవండి. ఓన్లీ వీళ్ళ దగ్గర ఉండేది సిఎస్సి బ్రాంచ్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. అంటే సిఎస్సిలో సిఎస్సి ఏఐఎంఎల్, అలాగే డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనాలిసిస్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా ఓన్లీ కొన్ని స్పెషలైజేషన్స్తో కూడిన సిఎస్సి ప్రోగ్రామ్సే రన్ చేస్తున్నారండి. అందుకే నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఇది కాలేజు యూనివర్సిటీ అనే దానికంటే కూడా రీసెర్చ్ సెంటర్. సో రీసెర్చ్ సెంటర్ ఎలా అయితే ఉంటుందో అదే బేస్లో వీళ్ళు ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారనమాట. అంటే ఇప్పుడు చాలా కాలేజీల్లో ఎట్లా ఉంటుందంటే, మనకి ఇప్పుడు హైదరాబాద్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని యూనివర్సిటీస్ తీసుకున్నాం, వాటిల్లో ఏంటంటే సిలబస్ అనేది అప్డేట్ చేస్తూ వెళ్ళరండి. అవుట్డేటెడ్ సిలబస్ని వాళ్ళని అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి స్కిల్ అనేది ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ఏం కావాలో ఆ బేస్లో అనేది చాలా యూనివర్సిటీస్లో, కాలేజీలో సిలబస్ అనేది లేదండి. సో దానివల్ల చాలామంది పిల్లలకి స్కిల్ ఉండి చదవగలిగే ఇది ఉన్నా కూడా ఆ స్టూడెంట్కి ప్లేస్మెంట్ అనేది రావట్లేదు. కానీ జీడీలో మన గీతా యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే, డెఫినెట్గా స్టూడెంట్ వాళ్ళ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యాడంటే ఆ స్టూడెంటు మ్యాక్సిమం తను మంచి స్కిల్తో బయటికి రావాలి అనే ఆ కాన్సెప్ట్తోనే వీళ్ళు ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారండి. అయితే ఏ యూనివర్సిటీలో అయినా, ఏ కాలేజ్లో అయినా ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి, మరి గీతా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటారు? గీతా యూనివర్సిటీ ప్లేస్మెంట్ రికార్డ్ తీసుకుంటే మేడం, వీళ్ళకి దాదాపుగా 240 నెంబర్స్లో ఒక 220 వరకు ప్లేస్ చేస్తున్నారు. అంటే 93% వరకు వీళ్ళ దగ్గర ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.38 వరకు యావరేజ్ ప్యాకేజ్ ఉంది మేడం. హైయెస్ట్ వచ్చేసి ఇండియాలో మనకి 40 lakhs వరకు ఉంది. అలాగే అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అయిన పిల్లలకి దాదాపు 1.3 CR వరకు
ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయండి. అంటే ఇప్పుడు చాలా కాలేజీల్లో ఈవెన్ ఐఐటీలో చదివినా కూడా స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు అన్న బేస్లోనే చెప్తారు కదండి. సో కానీ గీతా యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే మేడం, ఇప్పుడు స్టూడెంట్ జాయిన్ అయ్యాడు వీళ్ళ దగ్గర, జాయిన్ అయిన ప్రతి స్టూడెంటు సీజీపీఏకి వచ్చేసరికి 7.5 మెయింటైన్ చేస్తే ఆ స్టూడెంట్కి 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది ఉంది. అంటే బాగా చదివే స్టూడెంట్ అలాగూ 90%, 95% ఇలా మెయింటైన్ చేస్తారండి. సో కొంత యావరేజ్గా ఉన్న స్టూడెంట్ కూడా 7.5 సీజీపీఏ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే స్టూడెంట్ డెఫినెట్గా తనకి ప్లేస్మెంట్ అష్యూరెన్స్ 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది గీతా యూనివర్సిటీ ఇస్తుందండి. రైట్. అసలు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఎలా కల్పిస్తున్నారు? ఇంటర్న్‌షిప్స్ చూసుకుంటే మేడం చాలా కాలేజెస్‌లో ఎట్లా ఉంటుందంటే ఫైనల్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. లేదంటే ఫైనల్ ఇయర్ కూడా చాలామంది పిల్లలకి ఇంటర్న్‌షిప్ అనేది దొరకదండి. చాలా యూనివర్సిటీస్ చూసుకున్నా, కాలేజెస్ చూసుకున్నా ఈ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ గీతా యూనివర్సిటీ లిమిటెడ్ ఇంటేక్ ఉండడం వల్ల వీళ్ళు నెంబర్ ఆఫ్ కంపెనీస్‌తో కొలాబరేట్ అయి ఉన్నారండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కంప్లీట్ అయిందా, సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ అనేది మ్యాండేటరీగా చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఉంటుంది, ఫోర్త్ ఇయర్ అనేది 3 to 6 months అనేది ఇంటర్న్‌షిప్ ఉంటుంది మేడం. ఓకే. రైట్. అసలు ఈ ల్యాబ్స్ మరియు టెక్నాలజీ సదుపాయాలు గీతా యూనివర్సిటీలో ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు? గీతా యూనివర్సిటీలో అది ఒక రకమైన రీసెర్చ్ సెంటర్ మేడం. అక్కడ లేని ల్యాబొరేటరీ అంటూ లేదనమాట. ఇక్కడున్న ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రోగ్రామ్స్‌లో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మీరు క్వాంటమ్ వ్యాలీ, ఇప్పుడు అమరావతిలో మనకి క్వాంటమ్ వ్యాలీ ఇనే ఉంటారు కదా మీరు. సో అట్లా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇండియాలో దాదాపు ఒక 10-12 యూనివర్సిటీస్లోనే ఈ ప్రోగ్రామ్ ఉంది మేడం. అందులో మన గీతా యూనివర్సిటీ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అన్ని యూనివర్సిటీస్లో కండక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ ల్యాబ్స్ కానీ ఫ్యాకల్టీ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల చాలా యూనివర్సిటీస్లో ఆ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. కానీ గీతా యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటింగ్ జాయిన్ అయిన స్టూడెంట్కి మాత్రం మంచి ఫ్యూచర్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. రైట్. ఫ్యాకల్టీ గురించి ఏమైనా చెప్తారా? ఎలా ఉంటుంది ఏంటి? ఫ్యాకల్టీకి తీసుకుంటే మేడం ఇక్కడ అంతా కూడా పిహెచ్డి ప్రొఫెసర్సే ఉంటారు. మన యూనివర్సిటీలో తీసుకుంటే మేడం ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో యాక్టివిటీస్ జరిగితే నెలకో సంవత్సరానికో ఒకసారి జరుగుతూ ఉంటాయి కదా మేడం. మనకి ఇక్కడ గీతాలో తీసుకుంటే గీతా యూనివర్సిటీలో ప్రతి వీకు ఒక 3 నుంచి 4 ఈవెంట్స్ అనేవి జరుగుతాయి మేడం. అవి కూడా స్టూడెంట్ని స్కిల్ అనేది డెవలప్ చేసుకోవడానికి ప్రతి స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి యాక్టివిటీలో స్టూడెంట్ అనేది కమ్యూనికేషన్లో కానీ స్కిల్లో కానీ ఇట్లా బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. మనం మాట్లాడేది కరెక్టా కాదా, లేకపోతే మనం 10 మందిలో మాట్లాడలేము, ఇట్లా చాలామందికి ప్రాబ్లం ఉంటుంది మేడం పిల్లలకి. సో దానికోసం ఏంటంటే వీక్లీ వాళ్ళు ఒక 3 times యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో వీటిల్లో ప్రతి స్టూడెంటు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి స్టేజ్ ఫియర్ పోవటం, మంచి కమ్యూనికేషన్ బిల్డ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనకి గీతా యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ అంతా కూడా పిహెచ్డి ప్రొఫెసర్స్ అండి. చాలా అడ్వాన్స్డ్. అంటే ఒకప్పుడు ఇప్పుడు చాలామంది చాలా యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే బాగా ఓల్డ్ పీపుల్ అయితే మనకి క్లాసెస్ బాగా చెప్తారేమో ఇట్లా చాలామందికి ఉంటుంది. కానీ ఇక్కడ గీతా యూనివర్సిటీలో వచ్చేసి మీకు ఎన్ఐటీస్, ఐఐటీస్లో చదివిన అనుభవం ఉన్న స్టూడెంట్స్, యంగ్ వాళ్ళే ప్రొఫెసర్స్గా పిహెచ్డి చేసిన వాళ్ళు ప్రొఫెసర్గా వస్తారు. సో దానివల్ల స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే సో వాళ్ళు నేర్చుకున్న స్కిల్ని, ఇప్పుడు అడ్వాన్స్డ్గా నేర్చుకున్న స్కిల్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి చాలా స్టూడెంట్కి కూడా చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. రైట్. ఓకే. మరి ప్లేస్మెంట్స్ గురించి ప్రత్యేక ట్రైనింగ్ ఏమైనా ఇస్తుంటారా ఎలా? ప్లేస్మెంట్ అనేది స్టూడెంట్కి సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేస్తారు. సో దానివల్ల సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ఉండటం వల్ల మేడం రియల్ టైం అనేది ఎవ్రీ సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్ చేస్తాడు కాబట్టి ఒక ఐటీ కంపెనీలో ఎలా ఉంటుంది, మనం ఏం వర్క్ చేయాలి, ఇదంతా కూడా స్టూడెంట్కి చాలా ఈజీ అవుతుంది. అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో 3 సంవత్సరాలు కలిపి స్టూడెంట్ ఒక 12 months అనేది ఇంటర్న్షిప్ వర్క్ చేస్తాడు మేడం. సో దీనివల్ల స్టూడెంట్కి ఈజీ ప్లేస్మెంట్కి ఛాన్సెస్ అనేవి ఈజీ మేడం. ఓకే. అదొకటి ప్రాక్టీస్ అవుతుంది. అవునండి. రైట్. అసలు బీటెక్ సిఎస్ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకతలు ఏంటి, వాటి గురించి అని చెప్తారా? బీటెక్ అదే
ఈ యూనివర్సిటీలో ఉండేదే ఓన్లీ సిఎస్సి ప్రోగ్రామ్ మేడం. సో దీంట్లో సిఎస్సిలో మనకి స్పెషలైజేషన్స్ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే డేటా సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనాలిసిస్, ఇట్లా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్స్లో ప్రతి స్టూడెంట్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్లోనే స్టూడెంట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ యూనివర్సిటీలో ఇప్పుడు చాలా యూనివర్సిటీల్లో మనకి ప్లేస్మెంట్ అనేది పెద్ద సమస్య, సవాల్గా మారిందనమాట. స్టూడెంట్కి ఇంజనీరింగ్ చదివితే ప్లేస్మెంట్ వస్తుందా రాదా అనేది పేరెంట్కి చాలామందికి పెద్ద సమస్య అయిపోయింది. కొన్ని యూనివర్సిటీలు ఏంటంటే అంటే బేసిక్గా ఎట్లా చెప్తున్నారంటే వేలల్లో ఇంటెక్ ఉన్న యూనివర్సిటీస్లో కూడా మా దగ్గర జాయిన్ అయితే స్టూడెంట్కి డెఫినెట్గా ప్లేస్మెంట్ వస్తుంది, స్టూడెంట్ సెటిల్ అవుతాడు, ఇట్లా చెప్తున్నారండి. కానీ వేలల్లో స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీ అక్కడ ప్లేస్మెంట్స్ 20 to 10% తప్ప రిమైనింగ్ ఎక్కువ మందిని ప్లేస్ చేయడానికి ఛాన్సెస్ అనేవి చాలా రేర్ అండి. 5-6 వేల మంది పిల్లలు ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఎడ్యుకేషనే కొంత ప్రాక్టికల్ ఎడ్యుకేషనే ఉండదు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి స్కిల్ ఉండదు. దానివల్ల ఆ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఒక 10 to 20% తప్ప రిమైనింగ్ ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. కానీ గీతా యూనివర్సిటీలో ఉన్న ఇంటేకే 240. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏ యూనివర్సిటీ అయినా ఒకటే, సో మా ఊరోళ్ళు వెళ్తున్నారు, ఇట్లా చాలామంది మూవ్ అయిపోతూ ఉంటారండి. చాలా యూనివర్సిటీస్లో చాలామంది జాయిన్ అయ్యారంట, మనము జాయిన్ అవుదాము, ఇట్లా ఉంటారండి. కాకపోతే ఇంటెక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాం అంటే ఆ యూనివర్సిటీ ఇంటెక్ అనేది మ్యాండేటరీగా పేరెంట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోలేదనుకోండి మేడం చాలా ఇబ్బంది అవుతుంది. సో లిమిటెడ్ ఇంటెక్ ఉన్న యూనివర్సిటీలో జాయిన్ అయితే స్టూడెంట్ డెఫినెట్గా ప్లేస్మెంట్స్కి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. రైట్. గీతా యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజ్యూర్ ఎలా ఉంటుంది, అలాగే స్కాలర్షిప్ ఏ విధంగా ఉంటాయి? గీతా యూనివర్సిటీలో మీరు మన సౌత్ వాళ్ళు ఎక్కువ మంది చాలామందికి ఐడియా ఉంటుంది, శస్త్ర యూనివర్సిటీ అని మనకి ఒక యూనివర్సిటీ ఉంటుంది మేడం. సో మన సౌత్లో సో శస్త్ర అనేది చాలామందికి ఐడియా ఉంటుంది, చాలామంది జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ శస్త్ర యూనివర్సిటీలో. అది కూడా ఐపీ బేస్ మీద ఇట్లా సీట్లు అనేవి ఇస్తారనమాట. సో సేమ్ బేస్డ్లో మనకి నార్త్లో గీతా యూనివర్సిటీ లిమిటెడ్ ఇంటెక్తో ఐపీ బేస్ ప్లేస్మెంట్స్ అనేవి ఐపీ బేస్లో మనకి వాళ్ళు స్కాలర్షిప్స్ అనేవి ఇస్తున్నారన్నమాట. అంటే చాలా యూనివర్సిటీలు ఎట్లా ఉంటాయంటే మేడం, ఇంకా వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్ని ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ అనేది స్కాలర్షిప్ ఇస్తారు, 95% స్టూడెంట్ ఉంటే ఇంత స్కాలర్షిప్ అని ఇస్తారు. సెకండ్ ఇయర్ కూడా తను 85-90% ఇట్లా మెయింటైన్ చేస్తేనే ఆ స్కాలర్షిప్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్తారన్నమాట చాలా యూనివర్సిటీస్లో. కానీ అంత పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో తెచ్చుకోవడం ఈజీయే, కానీ ఇంజనీరింగ్లో 90% తెచ్చుకోవడం చాలా కష్టం అండి. సో అప్పుడు ఏంటంటే స్టూడెంట్ మళ్ళీ రెగ్యులర్ ఫీజుకి వెళ్తాడు. కానీ గీతా యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే మేడం, ఒక స్టూడెంట్ 95%లో జాయిన్ అయినప్పుడు వాడికి 100% స్కాలర్షిప్ ఉంటుంది. ఓన్లీ హాస్టల్ ఫీ, అదర్ ఫీజెస్ తప్ప ఇంకేమీ ఫీజెస్ ఉండవండి. సో అలాంటి స్టూడెంట్కి 6 GPA మెయింటైన్ చేస్తే చాలు. ఏ స్కాలర్షిప్తో జాయిన్ అయిన స్టూడెంట్ అయినా సరే 60% మెయింటైన్ చేస్తే CGPA ఆ స్టూడెంట్కి అదే స్కాలర్షిప్ అనేది 4 years రన్ అవుతుంది. కాకపోతే దీంతోపాటు ఏంటంటే మనకి గీతా యూనివర్సిటీలో 80% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. సో అటెండెన్స్ ఎందుకు మ్యాండేటరీ చేశారంటే స్టూడెంట్ రెగ్యులర్గా కాలేజ్కి వస్తేనే తను స్కిల్ నేర్చుకోవడానికి, రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో స్టూడెంట్కి అటెండెన్స్ కూడా మ్యాండేటరీ చేశారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి బెనిఫిటే తప్ప ప్రాబ్లం అయితే కాదు. అటెండెన్స్ రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళడం వల్ల తనకి అది అలవాటు అవుతుంది, ఇంకా ఛాలెంజ్గా తీసుకొని ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా అటెండెన్స్ మీద ఏమైనా స్పెషల్గా ఫోకస్ పెడతారా ఫ్యాకల్టీ? ఏదండి ఫ్యాకల్టీ విద్యార్థుల అటెండెన్స్ మీద స్పెషల్గా ఫోకస్ ఏమైనా పెడతారా? అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది మేడం. స్టూడెంట్ ఏదన్నా కారణం చేత రాలేదనుకోండి, డెఫినెట్గా తను ఎందుకు రాలేదనేది పేరెంట్ కూడా పేరెంట్కి ఇంటిమేషన్ ఇస్తారు ఎందుకు రాలేదు తెలుసుకోవడానికి. అలాగే స్టూడెంట్ కూడా కంపల్సరీ ఎందుకు రాలేదనేది రీజన్ ప్రాపర్గా ఉంటేనే ప్రాబ్లం ఉండదు మేడం. లేకుంటే అది తర్వాత మనకి ఎగ్జామ్స్కి అలౌ చేయాలన్నా కూడా కంపల్సరీ అటెండెన్స్ అనేది మ్యాండేటరీగానే ఉంటుంది. రైట్. ఫైనల్గా అడ్మిషన్స్ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం అండి గీతా యూనివర్సిటీ అనేది. అలాంటి స్టూడెంట్స్కి చాలా ఒక సువర్ణ అవకాశం. సో మెరిట్ 95+, 90+ ఇట్లా ఉన్న స్టూడెంట్స్ చాలా తక్కువ ఫీజులో మీకు NIT రేంజ్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం అండి ఇది గీతా యూనివర్సిటీ అనేది. సో మెరిట్ ఎవరైతే ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి
ట్రై చేసి అలాగే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం అనేది అవసరం. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏరియా వైజ్గా ఆఫీసెస్ అనేవి ఉన్నాయండి. ఇవి తీసుకునే అడ్మిషన్స్ కూడా 100 అడ్మిషన్సే ఉంటాయండి. సో అది లిమిటెడ్ అడ్మిషన్స్ కాబట్టి ఎర్లీగా తీసుకుంటే అడ్మిషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. డిలే అయినా కొద్దిగా మనకి ప్రోగ్రామ్ అక్కడ దొరకకపోవచ్చు అండి. రైట్ సార్. యూనివర్సిటీ అనేది లాంగ్ ఉంది, ఢిల్లీలో అన్నారు కాబట్టి లాంగ్ కాబట్టి మరి ఇక్కడ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి లాంగ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు జర్నీ? అవును, చాలామంది పేరెంట్స్కి ఉండే భయం ఏంటంటే అండి, యూనివర్సిటీ ఎక్కడో ఢిల్లీలో ఉంది కదా, చాలా దూరం కదా పంపించాలంటే, ఇట్లా చాలామందికి సమస్యలు ఉంటాయండి, ఆలోచనలు ఉంటాయి, మేము ఎక్కడో ఎందుకు, అంత దూరం ఎందుకు, ఇట్లా ఉంటుంది. కానీ మీకు ఢిల్లీకి తెలుగు స్టేట్స్ నుంచి ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మేడం. 4-5,000లో మనకి టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, ఎనీ ఎమర్జెన్సీ రావాలన్నా వెళ్ళాలన్నా. అలాగే ఫ్రీక్వెంట్గా మనకి రెగ్యులర్ ట్రైన్స్ అనేవి ఒక 4-5 ప్రతి ఏరియా నుంచి 4-5 ట్రైన్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి. సో కనెక్టివిటీ అనేది చాలా ఈజీ ఢిల్లీ వెళ్ళడానికి. ఢిల్లీ కాకుండా మనం యూపీనో, మహారాష్ట్రనో, లేదంటే గుజరాత్ ఇట్లా వేరే స్టేట్స్ వెళ్ళాలనుకోండి చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే అక్కడికి ఉంటే ఒక ట్రైన్ ఉంటుంది, అది కూడా ఉంటుందో లేదో తెలియదు, టికెట్ దొరుకుతుందో లేదో తెలియదు. కానీ ఢిల్లీ లాంటి ప్లేస్కి వెళ్ళడానికి మాత్రం ఎనీ ఎమర్జెన్సీ రావాలన్నా కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది. సో రెగ్యులర్గా వెళ్ళడానికి కూడా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే స్టూడెంట్ వచ్చేది 2 టైమ్స్ వస్తారు, 2 టైమ్స్ వెళ్తారండి. ఎవ్రీ సెమిస్టర్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి వస్తారు అదే టైంలో. కాబట్టి సో రెగ్యులర్గా కాదు కాబట్టి దూరమైన దగ్గరైనా మెయిన్గా పేరెంట్ ఏం ఆలోచించాలంటే డిసిప్లిన్, ప్లేస్మెంట్స్, అకాడమిక్స్ ఎక్కడ బాగున్నాయో అక్కడికి మనం ఎంత దూరం అయినా పేరెంట్ ఈజీగా పంపుకోవచ్చు అండి. అయితే ఇక్కడ హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు? హాస్టల్ లివింగ్ కానీ అండ్ ఫుడ్ విషయం కానీ ఎలా ఉంటాయి? గీతా యూనివర్సిటీలో మనకి షేరింగ్స్ అనేవి 4 షేరింగ్లో ఏసీ, నాన్ ఏసీ అట్లా సింగిల్ షేరింగ్ వరకు హాస్టల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అట్లానే ఫుడ్ విషయం తీసుకుంటే మీకు గీతా హోటల్స్ అని మనకి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. ఇదే యూనివర్సిటీ వాళ్ళకి నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయండి. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో కూడా దాదాపు వీళ్ళకి 40 ఇయర్స్ అనుభవం ఉంది. సో వీళ్ళ దగ్గర అంత ఫుడ్ కూడా హైజెనిక్ ఫుడ్ ఉంటుంది మేడం. సో చాలా మంచి ఫుడ్ పెడతారనమాట, స్టూడెంట్కి హెల్త్ ఇష్యూ రాకుండా. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళినప్పుడు నార్త్లో ఏదైనా యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అంటారు. సో తెలుగు విద్యార్థులు చాలా మంది సఫర్ అవుతున్నాం అని అంటారు. సో మరి తెలుగు స్పెషల్గా అంటే తెలుగు విద్యార్థులకి ఉన్న ఫుడ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మేడం, సౌత్ ఇండియన్ కర్రీస్ ఉంటాయి, నార్త్ ఇండియన్ కర్రీస్ ఉంటాయి. మనం ఏది కావాలో అది మనం పెట్టుకోవచ్చు మేడం, అది పెద్ద ప్రాబ్లం కాదు. దట్ లిమిటెడ్ ఇంటెక్ కాబట్టి వీళ్ళ దగ్గర ఫుడ్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. అదే బాగా టూ మచ్ క్రౌడ్ ఉన్న దగ్గర ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు హాస్టల్లో 5,000 మందో 10,000 మందో ఉన్నారనుకోండి. సో అక్కడ అంతా 4 ఇయర్స్ కలిపి 10,000 మంది ఉన్నప్పుడు ఫుడ్ అనేది క్వాలిటీ ఉండదు. సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫుడ్ అనేది క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4కి వంట చేస్తే చాలా బాగుంటుంది. అదే అమ్మ ఒక 20 మంది ఉండి వంట చేస్తే ఆ రోజు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇట్లా అనమాట. సో లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంటుందండి అక్కడ. ఓకే. అండ్ ఇక్కడ బాయ్స్ ఆర్ గర్ల్స్కి ఎలా ఉంటుంది? ఎందుకంటే గర్ల్స్ ఎక్కడికి వెళ్ళినా కాస్త సెక్యూర్ కోరుకుంటారు. సో బాయ్స్ కూడా, ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కాబట్టి రోజులు మారిపోయాయి. సో అలా స్టూడెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయినప్పుడు ఇలా ట్రీట్ చేయడము? సో బేసిక్గా వీళ్ళ దగ్గర ఏంటంటే మంత్లీ ఒక 3-4 టైమ్స్ మోటివేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. రెగ్యులర్గా ఎవరో ఒకరిని ఇన్వైట్ చేయడం, మోటివేషన్ క్లాసెస్ అనేవి పెట్టడం ఇలా ఉంటుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే పిల్లలకి అవుటింగ్ అనేది సెల్ఫ్ అవుటింగ్ ఇట్లా పర్మిషన్ ఉండదండి. సో తక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ వార్డెన్స్ డెఫినెట్గా చేస్తారు. అలాగే పిల్లల విషయంలో బయటికి పంపించే విషయంలో ప్రాపర్గా పేరెంట్కి గైడ్ చేసి, పేరెంట్ పర్మిషన్ ఉంటేనే పిల్లల్ని బయటికి పంపడం జరుగుతుందండి. లేదంటే అవుటింగ్స్కి సండే కూడా అట్లా పేరెంట్ పర్మిషన్ లేకుండా అవుటింగ్ అనేది ఇవ్వరండి. అట్లాగే మేడం, ఈ మన తెలుగు స్టేట్స్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ ఫ్రీ విజిటింగ్స్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారనమాట. ఒక యూనివర్సిటీలో ఫ్రీ విజిటింగ్ పెడుతున్నాం అన్నారనుకోండి, సో అట్రాక్ట్ అనేది ఈజీగా అవుతున్నారు. సో ఇది ఏం జరుగుతుందంటే బేసిక్గా ఇప్పుడు కొత్తగా పేరెంట్కి ఏంటంటే తెలియదు, కానీ బేసిక్గా చాలా యూనివర్సిటీస్లో ఫ్రీ విజిటింగ్ కాన్సెప్ట్లో ఎట్లా జరుగుతుందంటే, ఫ్రీ విజిటింగ్ అనగానే వెళ్ళి చూసొద్దాము, ఓకే నచ్చితే జాయిన్ అవుతాం కదా, లేకుంటే లేదు కదా అని మైండ్ సెట్తో పేరెంట్ ఉంటాడు. సో అట్లా ఉన్నప్పుడు ఎలా అవుతుందంటే,
ప్రీ విజిటింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక 100 మందినో 200 మందినో తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట విజిటింగ్లో. సో ఆ రోజు అది అది చూసి ఏమనుకుంటారంటే అక్కడ ఆ రోజు ఫుడ్ బాగా పెడతారు, సో వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవన్నీ చాలా బాగా ఇస్తారు. కొంతమంది పిల్లలతో సో క్యాంపస్ గురించి చెప్పేయడం ఇదంతా జరుగుతుంది. పేరెంట్ ఏమనుకుంటాడంటే ఇవే నిజం అనుకోని చెప్పేసి ఓకే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీయే అని ఫిక్స్ అయ్యి జాయిన్ అవుతాడు. సో జాయిన్ అయిన తర్వాత ఒక 3 మంత్స్కి అట్లా పేరెంట్కి అర్థమవుతుంది ఇక్కడ మనం అనుకున్న ఎడ్యుకేషన్ లేదు, కానీ ఆ టైంలో మనం వెనక్కి రాలేం కాబట్టి ఇక కంటిన్యూ అవుతారు. సో నేను పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఏ యూనివర్సిటీ ఫ్రీ విజిటింగ్స్కి అనేది మీరు వాళ్ళు ఎంటర్టైన్ చేసినా మీరు వెళ్ళకండి. నిజంగా మీరు ఒక యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఓన్గా సింగిల్గా మీరు క్యాంపస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు రియల్ టైం అసలు ఏం జరుగుతుంది ఫీడ్బ్యాక్ అనేది కూడా తెలుస్తుంది. సో మనం ఒక సినిమా సెట్టింగ్ లాగా చాలామంది గుంపుగా వెళ్ళి అక్కడ మనం ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేసినా కూడా మీకు అది తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. ఎందుకంటే మీరు గుంపుగా వెళ్తున్నారు కాబట్టి ఆ రోజు ఫుడ్ బాగా పెడతారు, ప్లాన్ చేసి తీసుకెళ్తున్నారు కాబట్టి. సో అట్లా కాకుండా మీరు ఇండివిజువల్గా పేరెంట్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ యూనివర్సిటీ అయినా సరే, అది గీతా యూనివర్సిటీ కానివ్వండి, ఇంకొక యూనివర్సిటీ కానివ్వండి, ఏ యూనివర్సిటీ అయినా సరే మీకు ఫీడ్బ్యాక్ అనేది స్టూడెంట్ రివ్యూ కానీ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే అసలు ఫుడ్ కానీ ప్రతిదీ పేరెంట్కి తెలుస్తుందండి. సో అంతేగాని మనం ఫ్రీ విజిటింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయాం అనుకోండి, సో అదంతా ఎట్లా ఉంటుంది అంటే ఒక సినిమా సెట్టింగ్ మాదిరిగానే ఉంటుంది తప్ప పేరెంట్కి రియల్ ఫీడ్బ్యాక్ అనేది దొరకదండి. కాకపోతే మన తెలుగు స్టేట్స్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రీ విజిటింగ్ అనగానే ముందు వాళ్ళు టికెట్స్ వేసారా, మనం ఏదో సరదాగా పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే 4 ఇయర్స్ వీళ్ళ లైఫ్ ఇది 40 ఇయర్స్ని డిసైడ్ చేసేది కాబట్టి, సో దానికి మనం ఏదో ఫ్రీ విజిటింగ్స్ ఇట్లా వాళ్ళు ఏదో ఆఫర్ చేశారని వెళ్ళకుండా మనం ఏదైనా యూనివర్సిటీ గురించి ఏ యూనివర్సిటీ చూడాలన్నా ఓన్గా వెళ్ళి మనం అక్కడ రివ్యూ తీసుకుంటే డెఫినెట్గా యూనివర్సిటీ రివ్యూ అనేది జెన్యున్గా దొరుకుతుందని నేను అనుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఒక గీతా యూనివర్సిటీ గురించి ఉన్న కోర్సులు ఏంటివి, ఇలాంటి వివిధ డౌట్లన్నీ క్లియర్ చేశారు, చాలా చక్కగా చెప్పారు. చూసారు కదా గీతా యూనివర్సిటీలో కోర్సులు ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, అక్కడే హాస్టల్ ట్రాన్స్పోర్టింగ్ ఎలా ఉంది, కానీ స్పెషల్గా తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా అండ్ ఫుడ్ గురించి ఎలా అంటే చాలామంది నార్త్ ఫుడ్ తినే వాళ్ళకి కానీ తెలుగు సౌత్ ఫుడ్ని కూడా అలాట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వివిధ రకాల అంశాలన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. మీకు గనక గీతా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అడ్మిషన్ తీసుకోవడానికి త్వరపడండి. ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.